అంటే జరిగింది 3 మర్డర్సా సార్? మర్డరో సూసైడో తెలియదు కానీ సిటీలో అనుమానాస్పదంగా 3 ఆడవాళ్లు వాళ్ళ ఇంట్లో ఒకే టైంకి ఆత్మహత్య చేసుకున్నారు. ఇటే కదా వచ్చారు, ఎక్కడికి వెళ్ళారు? ఓ, ఇక్కడున్నారా? ముగ్గురికి ఒకరితో ఒకరికి సంబంధం ఉండే ఛాన్స్ లేదు జడి. వేరు వేరు ఏరియాస్లో ఉంటున్నారు. కామన్ ఫ్రెండ్స్ కానీ కామన్ సర్కిల్ కానీ ఏమీ లేదు. కానీ ఈ 3 డెత్ ఒకే టైంకి ఒకటేలా జరిగాయి. ఇంత కోఇన్సిడెన్స్ ఉందంటే అవి ఖచ్చితంగా నార్మల్ డెత్స్ అయి ఉండవు సార్. ఆ చావుల వెనక ఏదో కారణం ఉండే ఉంటుంది. అదే మా డౌట్ కూడా. లోకల్ పోలీసులు కేసుని హ్యాండిల్ చేస్తున్నారు కానీ కేసులో ఎవరైనా పెద్దవాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉంటే మాత్రం మనం నోటీస్ చేసే లోపే లోకల్ పోలీసుల్ని భయపెట్టి సాక్ష్యాలు మాయం చేస్తారు. ఆ చావుల వెనక ఉన్నది ఎవరో కనిపెట్టాలంటే ఫస్ట్ నుంచి ఈ కేసు మీ హ్యాండ్ ఓవర్లోనే ఉండాలి. ప్రూఫ్ల నుంచి విట్నెస్ల వరకు అన్ని మీరే చూసుకోవాలి. అర్థమైంది సార్. వెంటనే టీంని తీసుకొని ఆ ముగ్గురింటికి వెళ్ళి మేము ఎంక్వైరీ మొదలు పెడతాం. ఓకే జేడి. ఈ న్యూస్ మీడియా వరకు వెళ్లే లోపు మన దగ్గర అవి నార్మల్ డెత్సో లేక మర్డర్సో అన్న క్లారిటీ అన్న ఉండాలి. అప్పుడే మన మీద మాట రాకుండా ఉంటుంది. మనం సరిగ్గా పనిచేయడం లేదని చెప్పేసి మనల్ని నెగిటివ్ చేసి మాట్లాడకుండా ఉంటారు. మీరేం టెన్షన్ పడకండి సార్. ఇప్పుడే మేము వెళ్ళి అసలు జరిగిందేంటో కనిపెట్టి మీకు అప్డేట్ ఇస్తాం. ఫీల్డ్లో మేమున్నంత వరకు ఎవ్వరూ మనల్ని వేలెత్తి చూపించలేరు సార్. మన డిపార్ట్మెంట్కి మాట రాదు. ఓకే గాయ్స్, జాగ్రత్త. నాకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉండండి. ఓకే సార్. ఇదేనా మీరు దాస్తున్న నిజం? చెప్తున్నా అబద్ధం. ఎందుకైనా అప్పుడప్పుడు ఇంట్లో చెప్పకుండా వెళ్తూ ఉంటారు, చెప్పా పెట్టకుండా వచ్చేస్తూ ఉంటారు. అది వదిన, అది మాట్లాడకు జగదాత్రి. అస్సలు మాట్లాడకు. మీ మాటల్లో కంగారు, కళ్ళల్లో భయం చూసినప్పుడే నాకు అర్థమైపోయింది మీరు నా దగ్గర ఏదో దాస్తున్నారు అని. అందుకే కదా అడిగాను, ఏదైనా చెప్పాలా, ఏవైనా చెప్పకుండా దాస్తున్నారా అని. నువ్వు నా మొహం మీద కళ్ళల్లోకి చూస్తూ ఏమీ లేదు అని అబద్ధం చెప్పా. అది కాదు వదిన, ఒకసారి నేను చెప్పేది. ఇంకేం చెప్తావు? ఇంకో అబద్ధమా? చెప్పు జగదాత్రి. నీ మీద నమ్మకంతోనే కదా ఏదైనా ప్రాబ్లం ఉంటే నాకు చెప్పండి, నేను చూసుకుంటాను అని చెప్పాను. కేదార్, నన్ను చూసి చెప్పు, మీరు నిజంగా నేను జగదాత్రికి ఫోన్ చేసిన రోజు సినిమాకి వెళ్ళారా? అది అక్క, నీకు చెప్దామని అనుకున్నాం కానీ మేము వెళ్ళారా లేదా? ఇందాక మీరు మాట్లాడింది ఎవరితో? ఎవరి మీద మాట రాకూడదు, నెగిటివ్ అవ్వకూడదు అని మాట్లాడుతున్నారు. స్కూల్లో మీకేమైనా ప్రాబ్లమా? అదే మీరు నా దగ్గర దాస్తున్నారా? అక్క మొత్తం వెళ్ళేదనుకుంటాను దాత్రి. చెప్పండి, స్కూల్లో ఏమైనా ప్రాబ్లమా? అవును వదిన, స్కూల్ ఫండ్స్ ని మిస్యూజ్ చేస్తున్నామని ఎలిగేషన్స్ వస్తున్నాయి. ప్రిన్సిపల్ దాని గురించే టెన్షన్ పడుతున్నారు. కనుక్కుంటే తెలిసింది నిజంగానే ఫండ్స్ మిస్యూజ్ అవుతున్నాయని చెప్పి. ఎక్కడి నుంచి ఫండ్స్ పోతున్నాయో కనిపెట్టమని ప్రిన్సిపల్ మాకు చెప్పారు. ఒకసారి అకౌంటెంట్ వాళ్ళతో కూర్చుని ఎక్కడ తప్పు జరుగుతుందో కనిపెట్టమని చెప్పారక్క. ఇది నాకు చెప్పడానికి ఎందుకు అంత ఇబ్బంది పడ్డారు? అంటే వదిన, ప్రిన్సిపల్ గారు ఈ విషయం బయటికి తెలిస్తే స్కూల్కి ప్రాబ్లం అవుతుందని చెప్పారు. ఓ, మీడియాని భయపడ్డారా? ఆహా, మేం కాదక్క, ప్రిన్సిపల్ గారు భయపడ్డారు. మీరు భయపడాల్సిన అవసరం లేదని చెప్పాం, అయినా కూడా ఆయన మీకు చెప్పొద్దన్నారు.
సారీ వదినా, మీకు చెప్పుండాల్సింది, కానీ ఇట్స్ ఓకే జగదాత్రి, అర్థం చేసుకోగలను. ఇది మీ సీక్రెట్ కాదు కదా చెప్పడానికి, మీ సీక్రెట్ కాదు కదా చెప్పడానికి, మీ సీక్రెట్ కాదు కదా చెప్పడానికి. ఇలాంటివి చెప్పాల్సిన అవసరం లేదు, కానీ మీకు సంబంధించిన ఏ విషయం అయినా నాతో చెప్పొచ్చు, షేర్ చేసుకోవచ్చు. మీకు తెలుసు కదా. అలాగే వదినా. సరే, వెళ్ళి ఆ అకౌంట్ సంగతి చూడండి. అలాగే. హా, అక్కకి దొరికిపోయాం అనుకున్నాం దాత్రి. అండర్ కవర్ ట్రైనింగ్ లో ఇన్స్టెంట్ గా అబద్ధం చెప్పడం, సిచ్యువేషన్ బట్టి మన స్టోరీని మార్చడం లాంటివి ట్రైనింగ్ ఇస్తుంటే మనకు అసలు అబద్ధం చెప్పే అవసరం రాదనుకున్నాను కేదార్. కానీ మనల్ని ఇంతలా నమ్ముతున్న మనుషుల్ని అబద్ధంతో మోసం చేయాల్సి వస్తుంది అనుకోలేదు. డ్యూటీ కోసం తప్పదు కదా దాత్రి. సరే పద వెళ్దాం. జై జై హింద్ హింద్ మ్యామ్. మ్యామ్. జై హింద్. లక్ష్మిల్లు ఇదే మ్యామ్. ఫారెన్సిక్ వాళ్ళు వచ్చారా? హా మ్యామ్. ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తున్నారు, కావాల్సిన శాంపిల్స్ తీసుకున్నారు, ఫొటోస్ కూడా తీసుకున్నారు మ్యామ్. మీరు వచ్చి చూశాక ఫార్మాలిటీస్ ఫినిష్ చేసి పోస్ట్ మార్టంకి పంపించేస్తాం మ్యామ్. క్రైమ్ సీన్ అయితే కంటామినేట్ అవ్వలేదు కదా రమ్య? నో సార్. ఇంట్లో పిల్లలు ఉన్నప్పటికీ వైఫ్ చనిపోయిందని కన్ఫర్మేషన్ రాగానే హస్బెండ్ పోలీసులకు ఫోన్ చేశాడు. సరే పద చూద్దాం. రండి మేడం. నమస్తే అండి. నమస్తే మేడం. రండి కూర్చోండి. నా పేరు జేడి. మేము మీ వైఫ్ కేసుని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. మీరు మీ వైఫ్ చనిపోయారన్న బాధలో ఉన్నారని తెలుసు. ఈ టైంలో మీ స్టేట్మెంట్ తీసుకుంటున్నందుకు సారీ అండి. కానీ ఇలాంటి కేసుల్లో లేట్ అయ్యే కొద్దీ మీరు డీటెయిల్స్ మర్చిపోయే అవకాశం ఉంది. అందుకే ఇప్పుడే తీసుకుంటాం. మీకు అభ్యంతరం లేకపోతే మిమ్మల్ని నేను కొన్ని క్వశ్చన్స్ అడగొచ్చా? నాకు నా భార్యకి తరచూ గొడవలవుతుండేవి మేడం. కానీ నాకు నా భార్య అంటే ప్రాణం మేడం. మాది లవ్ మ్యారేజ్ మేడం. ఇంట్లో ఒప్పుకోకపోతే పారిపోయి పెళ్లి చేసుకున్నాం మేడం. పెద్దోడు పుట్టే వరకు వాళ్ళ ఇంట్లో వాళ్ళు కానీ మా ఇంట్లో వాళ్ళు కానీ మా మొహం కూడా చూడలేదు. అయినా ఇద్దరం చాలా సంతోషంగా బతికాం. అలాంటిది ఇలా అర్ధాంతరంగా నన్ను వదిలేసి వెళ్ళిపోతుందని ఎప్పుడు అనుకోలేదు మేడం.